ఇంతకీ ఆ బిచ్చగాడెవరో తెలుసా? ఆ ఇద్దరు డీఎస్పీలకు సహోద్యోగి, ఎక్స్ పోలీస్ ఆఫీసర్. అంతేకాదు ఒక ప్రొఫెషనల్ షూటర్. అతని మనీష్ మిశ్రా. ఆ బిచ్చగాడెవరో తెలిసాక వాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. మాతో రమ్మని చెప్పి పిలిచారు. కాని మనీష్ మిశ్రా మాత్రం రానని మొండికేశాడు. దాంతో అతన్ని తీసుకుని ఓ ఆశ్రమంలో చేర్పించారు ఆ ఇద్దరు స్నేహితులు. అయితే మనీష్ మిశ్రా ఆ పరిస్థితికి ఎందుకు వచ్చాడు? బిచ్చగాడిలా మారటానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివపురికి చెందిన మనీష్ తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారుల పొజిషన్లో ఉన్నారు. అంతేకాదు మనీష్ సోదరి ఇండియన్ ఎంబసీలో ఉద్యోగి. అంత మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మరియు మనీష్ కూడా మంచి అథ్లెట్ తో. అంతేకాదు 1999 బ్యాచ్ లోని టాప్ 10 లో షూటర్లలో ఒకడు. అతని చివరి పోస్టింగ్ 2005లో డాటియాలో జరిగింది. అంతేకాదు మనీష్ 1999 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న కొద్ది రోజులకే 2021లో పేరుమోసిన నేరగాళ్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో దాడి చేసి 8 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాడు. రౌడీలకు, దోపిడీదారులకు, అన్ని మాఫియాలకు 5 ఏళ్లలో చుక్కలు చూపించాడు. అంతేకాదు ఓ స్టేషన్కు దాదాపు 35,000 రూపాయలను వాళ్ల సర్వీస్కు బహుమతిగా ఇచ్చాడు. ఎన్నో పెద్ద పెద్ద ఆపరేషన్లకు 500 రూపాయలు మరియు 1000 రూపాయలు రివార్డులు ఇచ్చే ఆ రోజుల్లో ఓ స్టేషన్ మొత్తానికి 35,000 తన సొంత డబ్బును బహుమతిగా ఇవ్వటం చాలా పెద్ద విషయం అని ఆ స్టేషన్ ఖర్గోన్ నుండి డీఎస్పీగా పదవీ విరమణ చేసిన గ్యాంగ్ రేడ్ గుర్తు చేసుకున్నారు.